రామ్టాక్కి తిరిగి స్వాగతం. 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు గ్రాంట్లు ఏ రాష్ట్రానికి ఎంత అనేది వివరంగా ప్రకటించింది. రెవెన్యూ డెఫిసిట్ అనేది ఒకనాడు వీళ్ళు దాన్ని ఆ గ్యాప్ కాంపెన్సేట్ చేసేవాళ్ళు. ఈసారి 16వ ఫైనాన్స్ కమిషన్ దాన్ని తీసేసింది. ఏ రాష్ట్రానికి ఇంకా మేము సపరేట్గా రెవెన్యూ డెఫిసిట్ ఫైనాన్స్ చేయమని చెప్పింది. సరే, మొత్తం ఇప్పుడు 5 సంవత్సరాలకి 26, 27 నుంచి 30, 31 వరకు 5 సంవత్సరాలకి స్థానిక సంస్థలకి 7,91,493 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి ఇవ్వమని చెప్పి సిఫార్సు చేసింది. కేంద్రానికి ఇవ్వమని చెప్పి ఆమోదించింది కేంద్రం. అట్లానే డిజాస్టర్ మేనేజ్మెంట్ దీని కింద రాష్ట్రాలకి 1,55,916 కోట్లు ఇవ్వమని చెప్పింది. అంటే రెండు కలిపి 9,47,409 కోట్లు, అంటే 9.5 లక్షల కోట్లు అనుకోండి సుమారుగా. ఇందులో మళ్ళా ఈ 7,91,000 కోట్లలో గ్రామీణ స్థానిక సంస్థలకి 4,35,236 కోట్లు, అదే పట్టణ స్థానిక సంస్థలకి 3,56,257 కోట్లు, అంటే సుమారు 60:40 నిష్పత్తిలో పంచారు వీళ్ళిద్దరికి. ఇది కాక అర్బన్ లోకల్ బాడీస్లో దీంతోనే భాగంగానే కొత్తగా స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, అర్బనైజేషన్ ప్రీమియం అని రెండు ఫండ్స్ కూడా పెట్టడం జరిగింది. వీటన్నిటిలో అది అర్బన్ అయినా రూరల్ అయినా మొత్తం వీటిల్లో డబ్బుల్లో 100 రూపాయలు ఉందనుకోండి, 80 రూపాయలు సహజంగా మీకు బేసిక్గా వస్తాయి. అంటే చిన్నవి, అంటే కంపల్సరీగా ఎన్నికలు పెట్టాలి. ఇటువంటి బేసిక్ వీటికి ఫుల్ఫిల్ అయిన ప్రతి పంచాయతీకి వెళ్తాయి. కాకపోతే 20% మీ పర్ఫార్మెన్స్ బేస్ మీద ఆధారపడి ఉంటుంది. మీదొక్కటే కాదు, స్థానిక సంస్థలు ఒక్కటే కాదు, స్థానిక సంస్థల పర్ఫార్మెన్స్, రాష్ట్ర పర్ఫార్మెన్స్ రెండిటి మీద ఆధారపడి 20% నిధులు ఉంటాయి. ఇది స్థూలంగానండి నేను చెప్పింది. ఇంకా రికమెండేషన్స్లో చాలా ఉన్నాయి. మనకు కావాల్సింది ఎంతవరకు అంటే టైం ప్రకారం రిలీజ్ చేయాలని చెప్పి కేంద్రానికి ఖచ్చితంగా చెప్పింది 16th ఫైనాన్స్ కమిషన్. డిలే చేయొద్దు, సంవత్సరానికి 2 సార్లు టైం షెడ్యూల్ ప్రకారం కంపల్సరీగా రిలీజ్ చేయండి అని. అలానే రాష్ట్రాలకు ఏం చెప్పింది, మీకు ఈ డబ్బులు ట్రాన్స్ఫర్ కాగానే 10 రోజుల లోపల స్థానిక సంస్థల అకౌంట్లోకి ఈ నగదు జమ కావాలి, ఈ డబ్బులు. ఇది వాళ్ళకి చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వాలకి. సహజంగా ఇవి ఇంకా చాలా చెప్పింది. సరే, ఎందుకనంటే ప్రాబ్లం ఏంటంటే అసలు నాకు అర్థం కాదు ఇప్పటిదాకా కూడా, స్థానిక సంస్థల కేంద్రం ఎందుకు ఇవ్వాలి? ఎందుకనంటే రాష్ట్రాలు మర్చిపోయినాయి. స్థానిక సంస్థలు రాజ్యాంగంలో స్పెసిఫిక్గా లేదు, తర్వాత వచ్చింది కూడా 73, 74 రాజ్యాంగంలో కొంత బెటర్ అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా పవర్స్ డివాల్వ్ చేయవు, స్థానిక సంస్థలకి డబ్బులు ఇవ్వవు. సో దీన్ని ఆలోచించే పోయిన ఫైనాన్స్ కమిషన్ కూడా నేరుగా డబ్బులు ఇవ్వటం మొదలుపెట్టింది పంచాయతీలకి. పంచాయతీలకైనా మున్సిపాలిటీలకైనా దేనికైనా సరే. అయితే ఇక్కడ ఇవి కూడా బదలాయింపబడుతున్నాయి. ఇది కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు అవి జగన్ టైంలో మొత్తం పంచాయతీలకు రాలేదు, అసలు మిగతా వాటికి నిధులు మళ్లించారు. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తుంటాయి ఈ పనులు. ఒక్కరిని నేను అంటలేదు, ప్రతి వాళ్ళు చేసే పని ఇది. దీనికి ఒక మెకానిజం రావాలి, కంపల్సరీగా ట్రాన్స్ఫర్ కావాలని. అదే ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, 10 రోజుల లోపల కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పింది. జరుగుతాయా లేదా చూద్దాం. మొత్తం మీద ఏంటంటే దీంట్లో మన తెలుగు రాష్ట్రాలకి ఎట్లా వచ్చినాయి, ఇది ఇంపార్టెంట్. మొత్తం దీంట్లో తెలుగు రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్కి వచ్చి 36,951 కోట్లు
ఇది కాక స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ విశాఖపట్నం విజయవాడకు వస్తాయి. అమౌంట్ స్పెసిఫై చేయలేదు ఇంకా. మొత్తం మీద వాళ్ళు ఎలిజిబిలిటీ వచ్చిన మున్సిపల్ కార్పొరేషన్స్లో ఈ రెండు ఉన్నాయి, విశాఖపట్నం విజయవాడ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఫండ్స్ వస్తాయి. తెలంగాణకు వచ్చి 25,215 కోట్లు. ఒకసారి మనం విపులంగా చర్చించుకుందాం ఏమిటి అనేది కూడా నేను మీకు స్లైడ్స్ రూపంలో మీకు ఇంకా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ముందుగా స్థానిక సంస్థల గ్రాంట్లు, లోకల్ బాడీస్, అందుట్లో రూరల్ లోకల్ బాడీస్ ఉంటాయి, అర్బన్ లోకల్ బాడీస్ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి విడివిడిగా ప్రతి సంవత్సరం ఎంత కేటాయించిందనేది మనం ఇక్కడ ఇచ్చాం. దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి, కొన్ని పర్ఫార్మెన్స్ కండిషన్స్ ఉన్నాయి, అంటే కండిషన్స్ అప్లై వీటికి. సో మొత్తంగా చూసుకుంటే 5 సంవత్సరాలకి గ్రామీణ స్థానిక సంస్థలకు 16,627 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు 12,158 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. ఈ రెండు కలిపి 28,785 కోట్లు. అదే తెలంగాణకు వచ్చేటప్పటికి గ్రామీణ స్థానిక సంస్థలకి 9,968 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకి 11,548 కోట్లు, మొత్తం కలిపి 21,516 కోట్లు. రెండోది డిజాస్టర్ ఫండ్స్. ఎస్డిఆర్ఎఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్డిఎంఎఫ్ ఆంధ్రప్రదేశ్ 6,533, 1,633, 8,166 కోట్లు. తెలంగాణకు అదే మొత్తం కలిపి 3,699 కోట్లు. ఇది డిజాస్టర్ ఫండ్స్. రెండు రకాల ఖాతాలు ఉంటాయి, ఎస్డిఆర్ఎఫ్, ఎస్డిఎం. ఆ రెండు ఎంఎఫ్ వీటిలోకి వచ్చినటువంటి డబ్బులు. అంటే మొత్తం కలిపి చూసుకునేటట్టయితే స్థానిక సంస్థలకి 28,785 కోట్లు, డిజాస్టర్ ఫండ్స్ 8,166 కోట్లు, మొత్తం కలిపి ఏపీకి వచ్చింది 36,951 కోట్లు. అదే తెలంగాణకు వచ్చింది 25,215 కోట్లు. దీనికి అదనంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, విజయవాడ నగరాలకి స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వస్తుంది. అంటే కొన్ని నగరాలే సెలెక్ట్ చేశారు, 20-21 ఆ నంబరు నేను చూశాను కానీ ఇప్పుడు నా దగ్గర లేదు. అందుట్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది ఈ రెండు నగరాలే, విజయవాడ, విశాఖపట్నం. సో ఇక్కడ సమస్య ఏంటంటే ఫండ్స్ ఇస్తున్నారండి, ప్రతి వాళ్ళు ఎట్లయిపోయిందంటే స్థానిక సంస్థలు కేంద్రం ఇచ్చే నిధుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కేంద్రం ఎంత ఇస్తుందో అంత మ్యాచింగ్ గ్రాంటు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. అది జరగట్లేదు. అది జరిగినప్పుడు గ్రామాలు, పట్టణాలు, స్థానిక సంస్థలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, వాటి అవసరాలు తీరుతాయి. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటే స్థానిక సంస్థలకి డబ్బులు వస్తే బొటాబొట్టిగా వస్తుంటాయి, అవి ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే రాష్ట్ర సహాయం కనపట్లేదండి చాలా రాష్ట్రాలు. ఇది తెలుగు రాష్ట్రాలు నేను అంటలా, అన్ని రాష్ట్రాలను అంటున్నాను. వీళ్ళేంది అన్నీ కూడా పాపులిస్టిక్ మెజర్స్కి, ఫ్రీ బీలకి ఖర్చు పెట్టడానికే డబ్బులు సరిపోవట్లేదు. కాబట్టి బడ్జెట్లో స్థానిక సంస్థల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది మంచిది కాదు. కనీసం ఇప్పుడు ఆంధ్ర వరకు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజు దీనికి తీసుకున్న తర్వాత గ్రామీణ స్థానిక సంస్థలకి తప్పకుండా నిధులు బదలాయించబడుతున్నాయి. ఇది మాత్రం వాస్తవం, ఎవరు ఒప్పుకున్నా కాకపోయినా. ఎందుకంటే ఆయన దాన్ని పట్టుబట్టి ఆ నిధులు వెంటనే వాళ్ళ పంచాయతీలకు వెళ్ళాలని చెప్పి పట్టుబట్టమంటూ జరుగుతూ ఉంది. ఎందుకంటే చాలా అవార్డులు వచ్చినాయి ఇటీవల పవన్ కళ్యాణ్కి దీనివలన. సో ఇప్పటికైనా సరే స్థానిక సంస్థల్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.